interprets that word. చూడండి, ఒక మనిషి ఏదైనా చెప్పవచ్చు, కానీ దేవుడు ఆ వాక్యమును అనువదించకపోతే. See, now we have our own interpretation. We say it means this, and this one's Methodist says this, the Baptist says this, the Pentecostal said this, the Oneness says this, the Two-ness says this, and oh my, there you are. చూడండి, ఇప్పుడు మనము మన యొక్క సొంత అనువాదమును కలిగి ఉన్నాము. దాని భావం ఇది, దీని భావం అది అని మనం అంటాం. మెథడిస్ట్ వారు అది అని, బ్యాప్టిస్ట్ వారు ఇదని, పెంతెకోస్తు వారు ఇదని, ఏకత్వం వారు ఇలా అంటారు, ద్విత్వం వారు ఇలా అంటారు. మరియు ఓమై, అక్కడే నీవున్నావు. But God don't need no interpreter. He's His own interpreter. He interprets His own word by vindicating it in the age that is purposed for, the age that is given for. కానీ దేవునికి ఏ అనువాదకుడు అవసరం లేదు. ఆయనే తన సొంత అనువాదకుడు. అది ఉద్దేశించబడిన యుగమునకు, అది ఇవ్వబడిన యుగమునకు ఆయన తన సొంత వాక్యమును అనువాదం చేయటం ద్వారా అది సత్యమని తెలియజేస్తాడు. We're not living in a Pentecostal age. We're living in another age. See, we're not living in the Methodist age. We're living in another age. మనం పెంతెకోస్తు యుగములో జీవించలేదు, మనం మరొక యుగములో జీవించున్నాము. చూడండి, మనం మెథడిస్ట్ యుగంలో జీవించట్లేదు, మనం మరొక యుగంలో జీవించున్నాము. We're living on up here to the bride age, the calling out of the church and getting it together for the rapture. That's the age that we're now living. To my honest opinion, that's exactly the truth. మనము వధువు యుగములో పైకి జీవించున్నాము, సంఘములో నుండి బయటికి పిలువబడుచు ఎత్తబట్టుకు ఏకమగుచున్నాము. ఆ యుగములోనే మనం జీవించున్నాము. నా యథార్థమైన ఉద్దేశము అది ఖచ్చితముగా సత్యమై ఉన్నది. And this book is a book of prophecy. Its believers are commanded to honor it and to read it and believe its author, for every word that's written in there must come to pass. మరియు ఈ పుస్తకము ఒక ప్రవచన గ్రంథమై ఉన్నది. దాన్ని గౌరవించుటకు, దాన్ని చదువుటకు, మరియు దాని యొక్క గ్రంథకర్తను నమ్ముటకు దాని యొక్క విశ్వాసులు ఆజ్ఞాపించబడి ఉన్నారు. ఏలయనగా అక్కడ వ్రాయబడిన ప్రతి మాట తప్పక నెరవేరుతుంది. Everything that's been promised has to come to pass because it is Jesus Christ in each age. అక్కడ వాగ్దానం చేయబడిన సమస్తము నెరవేరవలసి ఉన్నది. కారణమేమనగా అది ప్రతి యుగములో ఉన్న యేసుక్రీస్తు అయ్యున్నాడు. The same yesterday, it was Jesus Christ as in Noah, it was Jesus Christ in Moses, it was Jesus Christ in David, it was Jesus Christ in Joseph. It's Jesus Christ the same yesterday, today and forever. నిన్న ఒకే రీతిగా ఉన్న యేసు నోహులో ఉన్నాడు, అది మోషేలో ఉన్న యేసు క్రీస్తయ్య ఉన్నాడు, అది దావీదులో ఉన్న యేసు క్రీస్తయ్య ఉన్నాడు, అది యోసేపులో ఉన్న యేసు క్రీస్తయ్య ఉన్నాడు, అది నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న యేసు క్రీస్తయ్య ఉన్నాడు. And it's Jesus Christ among His people today doing the things that He promised He would do in this age. It's Jesus Christ. మరియు ఈ దినమున తన ప్రజల మధ్య ఉన్న యేసు క్రీస్తయ్య ఉన్నాడు. ఈ యుగములో ఆయన వాగ్దానం చేసిన కార్యములను చేయుచున్నాడు. అది యేసుక్రీస్తు. But the church has become so starchy, so far away, like the brother said here. And our churches are becoming the same way until we've got to have something to shake us back to the Word. అయితే ఇక్కడ సోదరుడు చెప్పి ఉన్నట్లుగా ఎంతో దూరముగా సంఘము బిగదీసుకుని ఉన్నది. మరియు మన సంఘములన్నీ ఆ విధంగానే మారుచున్నవి. చివరకు తిరిగి వాక్యమునకు మనలను కదిలించుటకు మనము తప్పక దేన్నో కలిగి ఉండవలసి ఉన్నాము. How do we know it's going to do it? It's got to come according to God's own plan. అది దాన్ని చేయబోచున్నదని మనం ఎలా తెలుసుకొనబోచున్నాము? అది తప్పక దేవుని యొక్క సొంత వాక్య ప్రణాళిక ప్రకారం రావలసి ఉన్నది. It cannot come by layman. It will not come by the businessman. It cannot come by churches. God's laid down His plan. అది సామాన్యుల ద్వారా రాలేదు, వ్యాపారస్తుల ద్వారా అది రాలేదు, సంఘముల ద్వారా అది రాలేదు. దేవుడు తన యొక్క ప్రణాళికను నియమించి ఉన్నాడు. I spoke here at Shreveport the other day on the national broadcast across the nation that trying to do God a service without being God's will. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయుటకు ప్రయత్నించుట అను వర్తమానమును మొన్నటి దినమున నేను నేషనల్ బ్రాడ్కాస్ట్ లో దేశమంతటి గుండా షూపోర్ట్ లో మాట్లాడి ఉన్నాను. David tried to bring the ark of God back into the house. His anointed king. Why, he consulted his delegates, his captains of thousands and 10,000s and so forth, and they all said, that's the word of the Lord. దేవుని యొక్క మందస్సమును దావీదు గృహములోనికి తెచ్చుటకు ప్రయత్నం చేశాడు. అతడు అభిషేకించబడిన రాజు. ఎందుకు?
అతడు తన ప్రతినిధులను, వేవేల కొలది ప్రజలపై ఉన్న అధిపతులను, సహస్రాధిపతులను అతడు సంప్రదించాడు. అది ప్రభు యొక్క వాక్యమని వారందరూ అన్నారు. And they consulted the priests. That was wonderful. And they all got so inspired, they shouted. They done every religious act it was. మరియు వారు యాజకులను సంప్రదించారు. అది అద్భుతము. మరియు వారందరూ ఎంతో ప్రేరేపించబడ్డారు. వారు కేకలు వేసి ప్రతి మత కార్యమును చేశారు. And it was absolutely contrary to God's will. Because there was a prophet in the land by the name of Nathan, and he wasn't even consulted about it. మరియు అది పరిపూర్ణంగా దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నది. ఏలయనగా ఆ దేశంలో నాతాను అను పేరు గల ఓ ప్రవక్త ఉన్నాడు. వారు కనీసం ఆయన్ను సంప్రదించలేదు. చూడండి. And we found out it didn't work, though they were sincere, trying to do God a service. వారు యథార్థంగా దేవునికి ఒక సేవ చేయటకు ప్రయత్నించారు. అది పనిచేయలేదని మనం కనుగొంటాం. And you can be ever so sincere, but until we know what we're doing, you're fighting at the air. Come back into the Word of God and get lined up and then go. Then you know. నీవు ఎల్లప్పుడూ ఎంతో యథార్థంగా ఉండవచ్చు. కాని మనం ఏమి చేయుచున్నామో దాన్ని గ్రహించు వరకు మనము గాలితో పోరాడుచున్నాము. దేవుని యొక్క వాక్యము వద్దకు తిరిగి రండి, మరియు వాక్యముతో వరుస కట్టండి. అప్పుడు వెళ్ళండి. అప్పుడు నీకు తెలుసు. Like a soldier don't know what to do until he gets orders to do it. We must be Christian soldiers and get orders from the Bible. For the hour now. ఒక సైనికుని వలె ఉన్నది. పైనుండి ఆజ్ఞలు పొందు వరకు అతడు ఏమి చేయాలో అతనికి తెలియదు. మనము తప్పక క్రైస్తవ సైనికులుగా ఉండాలి, మరియు బైబిల్ నుండి ఇప్పుడే గడియ కొరకు ఆజ్ఞలు పొందాలి. Not the charge yesterday, the charge the day before, but the charge today. Which way we go? Find out the hour that we're living in. నిన్నటి పని కాదు, మొన్నటి పని కాదు, కాని ఈ రోజు యొక్క పని అయ్యున్నది. ఏ మార్గం గుండా వెళ్ళాలి? మనం జీవించున్న గడియను కనుగొనుము. These modern events are slipping by us too swiftly, and one day we're going to find out we'll be left behind without nothing and be caught, sealed into the mark of the beast before we know it. ఈ అధునాతన సంఘటనలు ఎంత వేగంగా మనపై నుండి దాటిపోవచ్చున్నవనగా, ఒక దినమున మనము ఏమీ లేకుండా వెనుక విడిచిపెట్టబడతామని, మనము ఎరుగకు మునిపే దానిలోనికి పట్టబడి మృగం యొక్క మృద్దులోనికి ముద్రించబడతామని మనం కనుగొనబోచున్నాము. Now, with patience we have to wait for this, for the prophecies as promised, every one of them must be fulfilled in its age. ఇప్పుడు సహనముతో మనము దీని కొరకు కనిపెట్టాలి. ఏలైనగా వాగ్దానము చేయబడిన ఈ ప్రవచనములు, వాటిలో ప్రతి ఒక్కటి ఈ యుగములో తప్పక నెరవేర్చబడవలసి ఉన్నది. For it foretells us the author has before done this, and we wait to see him do it again. What a time it is that we're living in. ఏలైనగా మనకు ముందు చెబుతుంది, గ్రంథకర్త ఇదివరకే దాన్ని చేసి ఉన్నాడు. ఆయన మరలా దాన్ని చేయుడు చూసుట కొరకు మనము కనిపెట్టాలి. మనం జీవించున్న ఈ సమయము ఎలాంటి సమయము? Something like a calendar. You look at the calendar and find out what day of the year you're living in. And you look at God's Bible to see what age we're living in. అది ఒక క్యాలెండర్ వలె ఉన్నది. నీవు క్యాలెండర్లోని చూసి నీవు ఏ దినమున ఏ సంవత్సరంలో జీవిస్తున్నావో నువ్వు చూస్తావు. మరియు మనం ఏ యుగములో జీవిస్తున్నామో తెలుసుకున్నట్టుకు మనము దేవుని యొక్క బైబిల్లో చూస్తాము. We're not living in the Methodist age, the Baptist age. We're living in the bride age, the calling, bringing back to God through a channel that He promised to bring it back in. He promised to it. మనం మెథడిస్ట్ యుగంలో జీవించలేదు, బ్యాప్టిస్ట్ యుగము కాదు. మనము వధూ యుగములో జీవించున్నాము. తిరిగి దేవుని యొద్దకు తేబట్టుకు ఆయన వాగ్దానము చేసినట్లు దాన్ని తిరిగి తెచ్చే కాలువ గుండా పిలువబడుచున్నాము. But as it's been in every age, people let man put their own interpretation to it by theology and will not believe God's divine vindication of it. ప్రతి యుగములో ఉండి ఉన్నట్లుగా వారి యొక్క వేదాంతము ద్వారా ప్రజలు దానికి సొంత అనువాదమును మనిషి ఇవ్వనిచ్చి మరియు అది సత్యమై ఉన్నదన్న దేవుని యొక్క దైవిక రుజువును వారు నమ్మరు. That's God's interpretation. Not what I say, what somebody else says, but what God has promised, and what God does proves that it's God doing His own interpreting of His Word. అది దేవుని యొక్క అనువాదం. నేను చెప్పేది కాదు, ఎవరో చెప్పేది కాదు. కాని అది దేవుడు వాగ్దానం చేసి ఉన్నది, మరియు దాన్నే దేవుడు చేస్తాడు.
అది ఆయన యొక్క వాక్య అనువాదమును దేవుడు చేయుచున్నాడని అది రుజువు చేస్తుంది. They told you Pentecostals 45, 50 years ago, your mothers and fathers, when they were genuine Pentecostals, come out of an organization and cursed the thing and walked out of it. 45 సంవత్సరముల క్రితము పెంతెకోస్తు వారైన మీకు వారు చెప్పారు. అప్పుడు వారు యథార్థమైన పెంతెకోస్తు వారు. వారు ఆ సంస్థలో నుండి బయటకు వచ్చి దాన్ని శపించి దానిలో నుండి బయటకు నడిచి వెళ్లారు. Then like a dog to its vomit went right back in it again. Done the same thing. You killed that church. You killed your own by the same thing. తరువాత కుక్క వలె వాంతి తిరిగినట్లు అది తిన్నగా దానిలోనికే వెళ్లిపోయారు. ఆ సంఘమును చంపిన అవే కార్యమును వారు చేశారు. నీ సొంత దానిని దాని ద్వారానే చంపివేసుకున్నావు. Nothing against the people in there, nothing against it's the systems of the thing is what's doing it. అక్కడ ఉన్న ప్రజలకు నేను వ్యతిరేకిని కాదు. దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. అది దాన్ని చేయుచున్న ఆ క్రమమై ఉన్నది. Go home, I don't preach this in another man's meeting. I'm going to preach this trail of the serpent and listen to it if you take the tape. గృహమా, నేను ఇంటికి వెళతాను. దీన్ని నేను మరొకరి మనిషి కూటంలో చెప్పను. నేను సర్పం యొక్క జాడను గురించి బోధించబోతున్నాను. మరియు టేపులు తీసుకున్నట్లయితే మీరు వినండి. And notice, this seen the confirmation of the prophecies of God's word being fulfilled. మరియు గమనించండి, దేవుని వాక్య ప్రవచనములు నెరవేర్చబడి నిర్ధారించబట్టును చూచుట్లో వారు తప్పిపోయారు. If those priests, they had it fixed up just exactly the way the Messiah was going to come. They know what was going to take place. The Pharisees had their idea, the Sadducees, the Herodians, and all they had their ideas. ఆ యాజకులు మెస్సియా ఏ విధంగా రాబోతున్నాడో వారు ఖచ్చితంగా నిర్ణయించుకుని ఉన్నారు. మరియు ఏమి సంభవించబోతున్నదో వారు ఎరిగి ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు వారి వారి ఆలోచనలు కలిగి ఉన్నారు. But he come contrary to every one of them, but exactly with the word. కానీ ఆయన అలా రాలేదు. ఆయన వారి ప్రతి ఒక్కరి ఆలోచనకు భిన్నంగా వచ్చాడు. కానీ ఖచ్చితంగా ఆయన వాక్యంతో వచ్చాడు. Jesus said the same thing was here. If you would have known me, you should have known my name. If you know you said, well, Moses, we have Moses. Said, why, if you had believed Moses, you'd believe me because he wrote of me. యేసు చెప్పిన అదే సంగతి అక్కడ ఉన్నది. మీరు నన్ను ఎరిగి ఉంటే నా దినమును కూడా మీరు తప్పక ఎరిగి ఉండేవారు. మీరు ఎరిగి ఉంటే మీరంటారు, మీరు బాగున్నది మోషే, మేము మోషేను కలిగి ఉన్నాము. ఆయన అన్నాడు, మీరు మోషేను ఎరిగి ఉంటే నన్నును నమ్మి ఉండేవారు. ఏలయనగా అతడు నన్ను గూర్చి వ్రాశాడు. But see, when God was confirming exactly what he promised, they had it in some kind of a dignified way that Jesus was supposed to come and the Messiah. The Messiah had to come right to their group or he wasn't Messiah. కానీ చూడండి, ఆయన వాగ్దానం చేసిన దాన్ని దేవుడు నిర్ధారిస్తున్నప్పుడు యేసు ఎలా తప్పక రావలసి ఉన్నదో వారు దాని విషయమై ఒక రకమైన హోదాతో కూడిన మార్గమునకు వారు కలిగి ఉండిరి. నా భావం మెస్సియా తిన్నగా వారి యొక్క గుంపులోనికి రావాలి. లేనిచో ఆయన మెస్సియా కాడు. Well, it's that way almost today. If you don't see through my glasses, you're not looking at all. See, and so that's just the way it is. That's the truth. We hate to think that, but it's absolutely the truth. బాగుంది. అది దరిదాపుగా ఈ దినమున అలాగునే ఉన్నది. నీవు నా యొక్క అద్దముల గుండా చూడకపోయినట్లయితే నీవు ఏమీ చూచట్లేదు, చూశారా? కాబట్టి ఆ విధంగానే ఉన్నది. అది ఉన్నది. మనము అది సత్యమై ఉన్నది. దాన్ని ఆలోచించుటకు మనము అసహ్యపడతాము. కానీ అది పరిపూర్ణంగా సత్యమై ఉన్నది. In Hebrews 1:1, God in sundry times wrote the Bible by his own chosen way. He never wrote it by theologians, neither does he interpret by theologians. హెబ్రీ 1:1 పూర్వకాలమందు దేవుడు తాను ఎన్నుకున్న సొంత విధానములో బైబిల్ను వ్రాసి ఉన్నాడు. ఆయన ఎన్నడూ దాన్ని వేదాంత పండితుల ద్వారా దాన్ని వ్రాయలేదు. వేదాంత పండితుల ద్వారా దానికి అనువాదం చేయలేదు. There never was a time that the theologians ever had an interpretation of the Word of God. The interpretation comes only to a prophet. వేదాంత పండితులు దేవుని యొక్క వాక్యమునకు అనువాదము ఇచ్చిన సమయము ఎన్నడూ అక్కడ ఉండలేదు. అనువాదము ఒక ప్రవక్త ద్వారానే వస్తుంది. And the only way we're ever going to get out of this mess is for God to send us that prophet. Just exactly. The only way it's going to be done. It's been believed, watched for, and fulfillment. మరియు ఎన్నడైనా మనం ఈ గందరగోళం నుండి బయటకు వచ్చే మార్గమేమనగా
దేవుడు ఒక ప్రవక్తను మనకు పంపుటయే. ఖచ్చితంగా ఆ విధానంలో మాత్రమే ఆయన దాన్ని చేయను. అది నమ్మబడవలసినది మరియు నెరవేర్పు కొరకు కనిపెట్టబడి ఉన్నది. See, it was not wrote by man, but it was wrote by God. It's not a man's book. It's not a theologian's book. It's a book of God, which is a book of prophecy, wrote by the prophets and interpreted by the prophets. చూడండి, అది మనిషి ద్వారా వ్రాయబడలేదు, కానీ అది దేవుని చేత వ్రాయబడి ఉన్నది. అది ఒక మనిషి యొక్క గ్రంథము కాదు, అది ఒక వేదాంత పండితుని యొక్క గ్రంథము కాదు, అది దేవుని యొక్క గ్రంథమై ఉన్నది. అది ఒక ప్రవచన గ్రంథమై ఉన్నది, ప్రవక్తల ద్వారా వ్రాయబడి ప్రవక్తల ద్వారా అనువదించబడి ఉన్నది. The Bible said the word of the Lord comes to the prophets. Exactly. బైబిల్ చెప్పింది దేవుని యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వస్తుంది ఖచ్చితముగా. How beautiful that was illustrated or demonstrated when Jesus was come on earth and John was the prophet of that day and he was prophesying. యేసు భూమి మీదకు వచ్చినప్పుడు అది ఎంత చక్కగా ఉదహరించబడింది లేక ప్రదర్శించబడింది. మరియు ఆ దినమున ప్రవక్త అయిన యోహాను అయ్యున్నాడు, అతడు ప్రవచించాడు. They said, "Oh, you mean to say that God's going to tear down our big associations here and all these things and there's going to be a time and our temples won't no more be worshipped in?" వారు అన్నారు, ఓ నీ భావం మా పెద్ద సంస్థలను వీటి అన్నిటినీ ఆయన చీల్చివేస్తాడని నీ భావమా? అక్కడ ఒక సమయం రాబోతున్నది, మన ఆలయములతో ఇక ఎంత మాత్రమూ ఆరాధన జరగదా? He said there was coming a time when God would make a sacrifice out of the lamb of God, a man. And he said that he would know him when he come. అతడు అన్నాడు, ఒక సమయం అక్కడ రాబోతున్నది, దేవుడు తన యొక్క అర్పణను దేవుని గొర్రెపిల్ల నుండి ఒక మనిషి నుండి చేస్తాడు, మరియు ఆయన వచ్చినప్పుడు అతడు ఆయన్ను గుర్తిస్తాడని అతడు చెప్పి ఉన్నాడు. He said he was so sure of his message, he said he's standing right among you now and you don't know it. He's right among you and you don't know it. అతడు అన్నాడు, అతడు తన వర్తమానమును గురించి ఎంతో నిశ్చయితను కలిగి ఉన్నాడు. ఆయన తిన్నగా మీ మధ్యనే నిలబడి ఉన్నాడు, అది మీకు తెలియదు. ఆయన మీ మధ్యనే ఉన్నాడు, అది మీకు తెలియదు. One day when Jesus walked out, John looked up and seen that sign above him. He said, "Behold the Lamb of God that takes away the sin of the world." ఒక దినమున యేసు అక్కడికి వచ్చినప్పుడు యోహాను ఆయన మీద ఆ గుర్తును చూసి ఉన్నాడు. ఇదిగో లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. That same minute Jesus knew then that he was vindicated before the people. ఆ క్షణమందే అప్పుడే ఆయన ప్రజల ముందు రుజువు చేయబడ్డాడని ఆయన ఎరిగి ఉన్నాడు. Now he was the Word. Would we doubt that? The Bible said he was the Word. In the beginning was the Word, and the Word was with God, and the Word was God, and the Word was made flesh and dwelt among us. ఇప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. మనము దాన్ని అనుమానిస్తామా? ఆయన వాక్యమై ఉన్నాడని బైబిల్ చెప్పి ఉన్నది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. Here he is, here's the Word on earth, look perfectly, comes right out into the water to the prophet. Right, the Word always comes to his prophet. మరియు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన భూమి మీద వాక్యమై ఉన్నాడు. చూడండి, పరిపూర్ణముగా తిన్నగా నీళ్లలోనికి ప్రవక్త యొద్దకు వస్తున్నాడు. అది సత్యము. వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకు వస్తుంది. So we can't expect it to come to theologians. We can't expect it to come to denominations. It's got to come God's channel route that he foretold us about, and that's the only way it'll ever come. కాబట్టి అది వేదాంత పండితుల యొద్దకు వస్తుందని మనం ఎదురు చూడలేము. అది సంఘశాఖల యొద్దకు వస్తుందని మనం ఎదురు చూడలేము. అది తప్పక ఆయన మనకు ముందే చెప్పిన దేవుని యొక్క కాలువ మార్గం గుండా రావాలి, మరియు ఆ మార్గం గుండానే అది ఎన్నడైనా వస్తుంది. It'll be hated, despised, rejected. When it does come, it'll be thrown out to one side and everything, but God will do it anyhow. అది ద్వేషించబడుతుంది, నిరాకరించబడుతుంది, త్రోసివేయబడుతుంది. అది తప్పక వచ్చినప్పుడు అది ఒక ప్రక్కకు నెట్టివేయబడుతుంది, సమస్తము చేయబడుతుంది. కానీ దేవుడు ఎలాగైనా దాన్ని చేస్తాడు. It was rejected in Jesus Christ. It was rejected in John. It was rejected by Jeremiah. It was rejected by Moses. It's always that way. But God moves right on in the way that he promised he would do it. Yes, sir. He never does fail to do it the same way. అది యేసులో త్రోసివేయబడింది, యోహానులో అది త్రోసివేయబడింది, అది ఇర్మియా ద్వారా త్రోసివేయబడింది, అది మోషే ద్వారా త్రోసివేయబడింది. అది ఎల్లప్పుడూ ఆ విధానంలోనే ఉన్నది. కానీ దేవుడు తిన్నగా దాన్ని చేస్తానని వాగ్దానం చేసిన మార్గంలోనికి వెడతాడు. అవునండి,
ఆయన అదే మార్గంలో దాన్ని చేయుటకు ఎన్నడూ తప్పిపోడు. The man who's seen the vision or heard his voice never altogether understood it in many cases. He didn't know because he's just an instrument of God. దర్శనములు చూసిన వ్యక్తి లేక ఆయన స్వరమును విన్న వ్యక్తి అది ఎన్నడూ మొత్తానికి అర్థం కాలేదు. అనేక సందర్భాల్లో అతనికి తెలియదు. అతడు కేవలము దేవుని యొక్క సాధనమై ఉన్నాడు. It's God's thoughts expressed to man's lips. A thought, of course, is a word expressed. అది దేవుని యొక్క తలంపులు మత్యమైన మానవుల పెదవుల ద్వారా వ్యక్తపరచబడినాయి. ఒక తలంపు నిజానికి వ్యక్తపరచబడిన ఒక మాట. God does His own choosing by His predestinated choosing. He's done it in every age. He set forth the man for each age. ఆయన తన యొక్క ముందు నిర్ణయపు ఎన్నిక ద్వారా దేవుడు తన సొంత ఎన్నికను చేస్తాడు. ప్రతి యుగములో ఆయన దాన్ని చేశాడు. ప్రతి యుగమునకు ఆయన మనిషిని ముందు నిర్ణయించాడు. Like when Moses, when he was to fulfill what he told Abraham. మోషే వలె దేవుడు అబ్రహాముతో ఏమి మాట్లాడాడో మోషే దాన్ని నెరవేర్చవలసి ఉన్నది. Moses was born a proper child. He couldn't help being that way. He was born that way because he was born for that purpose. మోషే ఒక సరైన బాలుడిగా జన్మించాడు. ఆ రీతిగా ఉండుటకు అతడు సహాయపడలేడు. అతడు ఆ రీతిగా జన్మించాడు. ఏలయనగా అతడు ఆ ఉద్దేశము కొరకు జన్మించాడు. And so we find out that God does that in every age. God does His own choosing by His own predestinated chooses prophets and things for the age. కాబట్టి ప్రతి యుగములో దేవుడు దాన్ని చేయుటకు మనము కనుగొంటాము. ఆయన యొక్క సొంత ఎన్నిక, తన సొంత ముందు నిర్ణయం ద్వారా ఎన్నిక, తన ప్రవక్తలను ఆ యుగము కొరకు ఎన్నుకుంటాడు. Fixes his nature, the man's style of preaching, the honor, gift, and all that he does is meet the challenge of that day. ఆయన నియమిస్తాడు. ఆయన తన ప్రకృతిని నియమిస్తాడు. మనిషి స్వభావమును నియమిస్తాడు. మనిషి బోధించే విధానమును నియమిస్తాడు. అతని వరం మీద అతడు చేయటానికి ఆ దినం యొక్క సవాలును ఎదుర్కొనుటకు నియమిస్తాడు. God creates that man and sent him, and in His own mind, as I preached on last night, we are a germ of the gene of God. He knew that man would be there at that age before there ever was a molecule or a light or anything else in the earth. దేవుడు మనుషును సృజించి అతన్ని పంపుతాడు. గత రాత్రి నేను బోధించి ఉన్నట్లుగా ఆయన సొంత మనస్సులో మనం ఒక జన్యువు, ఒక అంకురమై ఉన్నాము. అణువన్నది వెలుగన్నది భూమి మీద ఏమీ లేనప్పుడే ఆ యుగములో ఆ మనిషిని అక్కడ ఉంటాడని ఆయన ఎరుగును. For you're a gene of your father, and you were in your father, yet your father had no fellowship with you because you was in there, but you knew it not, and he knew it not. But you was manifested that he might fellowship with you. ఏలయనగా నీవు నీ తండ్రి యొక్క జన్యువై ఉన్నావు. నీవు నీ యొక్క తండ్రిలో ఉండి ఉన్నావు. ఇంకనూ నీ తండ్రి నీతో సహవాసమును కలిగి ఉండలేదు. కారణమేమనగా నీవక్కడ ఉన్నావు, కాని నీకు తెలియదు, మరియు అతడికి తెలియదు. కాని అతడు నీతో సహవాసం చేయనట్లుగా నీవు దాన్ని ప్రత్యక్షపరిచావు. And you being born again, you're born of eternal life. And that only one form of eternal life, and that's God's life. Zoe, the Greek word, is Zoe, only one form of eternal life. మరియు నీవు తిరిగి జన్మించడం ద్వారా నీవు నిత్యజీవముతో జన్మించావు. అక్కడ ఒకే ఒక్క మూలమైన నిత్యజీవమున్నది. అది దేవుని యొక్క జీవమై ఉన్నది. జో అను గ్రీకు భాషలోని మాట జో, ఒకే ఒక నిత్యజీవపు మూలమున్నది. Then if you are a son of God or a daughter of God, you were in God all the time. But He knew what bed and time that you'd be planted. So now you're made a creature, a son of God, manifested son or daughter of God, to meet the challenge of this hour, to vindicate the true and living God of this hour, the message that's coming forth in this time. అప్పుడు నీవు ఒక దేవుని కుమారుడు లేక ఒక దేవుని కుమార్తెవై ఉన్నట్లయితే కాలమంతటి గుండా నీవు దేవునిలో ఉండి ఉన్నావు. కాని ఏ స్థానంపై ఏ సమయంలో నీవు నాటబడవల్ల ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీవు ఇప్పుడు ఒక జీవిగా చేయబడ్డావు. ఈ గడి యొక్క సవాలును ఎదుర్కొనుటకు, ఈ గడిలో సజీవుడైన సత్యదేవుణ్ణి, ఈ సమయంలో ముందుకు వస్తున్న వర్తమానమును సత్యమని రుజువు చేయుటకు నీవు ఒక దేవుని యొక్క కుమారుడుగా, ఒక దేవుని యొక్క కుమార్తెగా ప్రత్యక్షపరచబడ్డావు. Right. You were done that before the foundation of the world. If you wasn't chose that way, no matter how much you try to impersonate it, you'll never make it. How can you get blood from a turnip when there's no blood in there?
అది నిజము. జగత్తు పునాదికి ముందే నీవు దాన్ని అక్కడ ఉంచి ఉన్నావు. అది అలాగు కానట్లయితే, నీవు ఆ విధంగా బడకపోయినట్లయితే, నీవు ఎంతగా అనుకరించడానికి ప్రయత్నించినప్పటికీ లెక్కాదు. ఒక దుంపలో నుండి రక్తం ఎలా వస్తుంది? అక్కడ దానిలో రక్తమే లేదు. We're hollering at women about short hair and people telling me about saying those things you're going to ruin your ministry. Ruin a ministry that God Himself ordained? Forbid. ఆ కారణమును బట్టి మనల్ని గూర్చి ఆలోచించున్న ప్రజలకు నేను చెప్పుటకు ప్రయత్నం చేస్తాను. స్త్రీల యొక్క పొట్టి జుట్టును గూర్చి మనం కేకలు వేయుచున్నామని మరియు అలాంటి విషయములు చెప్పుచున్నామని ప్రజలు చెప్పుచున్నారు. నీవు నీ సేవను నాశనం చేసుకొనబోతున్నావు. దేవుడే స్వయంగా నిర్ణయించిన సేవను పాడు చేసుకుంటయా? అది దూరమగునుగాక. When people hear the word of God, when a baby is conceived in the womb of a mother, when that one cell goes in there, another cell builds on top of that. ప్రజలు దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు, ఒక బిడ్డ తల్లి గర్భంలో గర్భం ధరించినప్పుడు, ఒక రక్త కణం అక్కడికి వెళ్ళినప్పుడు మరొక రక్త కణము దానిపై నిర్మించబడుతుంది. It's not one cell of a human, the next of a dog, the next of a cat, the next of something else. It's absolutely straightly human being. అది ఒక రక్త కణం మనిషిగా, మరొకటి కుక్క కణముగా, మరొకటి పిల్లి కణముగా, మరొకటి మరేదో కణముగా ఉండదు. అది సంపూర్ణంగా తిన్నగా మనిషి యొక్క రక్త కణముగా ఉంటుంది. And when a man's born of the Spirit of God, he don't inject anything into his life. It's unadulterated Word of God vindicated for that hour. ఒక మనిషి దేవుని యొక్క ఆత్మ ద్వారా పుట్టినప్పుడు అతడు తన యొక్క జీవములోనికి దేన్నైనా ప్రవేశపెట్టడు. అది ఆ గడియ కొరకు సత్యమని రుజువు చేయబడిన కల్తీ లేని దేవుని యొక్క వాక్యముగా ఉంటుంది. Takes the full Word of God. He don't put no creeds, nothing else into it. It's purely unadulterated God's Word made manifest among us. అతడు సంపూర్ణమైన దేవుని వాక్యమును తీసుకుంటాడు. అతడు దానిలోనికి ఆచారములు మరి దేన్ని పెట్టడు. అది కల్తీ లేని శుద్ధమైన మన మధ్య ప్రత్యక్షపరచబడిన వాక్యముగా ఉంటుంది. Look in the Bible, you see what age we're living in then. When you see these great things being made manifest, when God promised to do it, He always does it. బైబిల్లో చూడండి, మనం ఏ యుగములో ఎక్కడ జీవిస్తున్నామో చూడండి. అప్పుడు ఈ గొప్ప కార్యములు ప్రత్యక్షపడుటను చూస్తాము. దేవుడు దాన్ని చేస్తానని వాగ్దానం చేసినప్పుడు. At the end of each age, when the church has come to the turning place and it's turned from the word back to sin and worldliness. సంఘము తిరిగిపోవచ్చున్నప్పుడు వాక్యము నుండి వెనుకకు తిరిగి లోకములోనికి లోకత్వములోనికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యుగము యొక్క అంతములో దాన్ని చేస్తాడు. Worldliness is sin. The Bible said if you love the world or the things of the world, the love of God's not even in you. లోకత్వము పాపమై ఉన్నది. బైబిల్ చెప్పింది, లోకమును కాని లోకములో ఉన్నవాటిని కాని ప్రేమించినప్పుడు కనీసము దేవుని ప్రేమ నీలో ఉండదు. Speaking last night, I was speaking about the sacrifice that was offered, the lamb. It was to be 7 days, representing the 7 church ages. నేను రాత్రి మాట్లాడుచున్నప్పుడు బలి అర్పణగా అర్పించబడి గొర్రెపిల్లను గూర్చి నేను మాట్లాడుచున్నాను. అది 7 దినములు ఉండవలసినది. అది 7 సంఘకాలములకు ప్రాతినిధ్యం వహించున్నది. There was to be no leaven found amongst the people. No leaven for 7 days. That means that there's nothing mixed with it. It's unleavened constantly. ప్రజల మధ్యలో అక్కడ పులిసినదేదియూ కనబడకూడదు. 7 దినములు పులిసినది లేదు. దాని భావము దానితో ఏదియూ కలుపుకూడదు. ఎడతెగకుండా అది పులినదై ఉన్నది. And we don't want no creeds, leavens and things mixed with us. We don't want world mixed with us. మరియు మనకు ఏ ఆచారములు పులిసినదేదియూ మనతో కలవకూడదు. లోకము మనతో కలవకూడదు. It's got to be the unleavened bread of God, the Word of God, the unadulterated Word of God, which man shall live by every word that proceeds out of the mouth of God. అది తప్పక పులియని దేవుని యొక్క రొట్టిగా ఉండాలి. దేవుని వాక్యము, కల్తీ లేని దేవుని వాక్యము, అదే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవించును. Our denominational systems and differences and things has put leaven in us and this and that and world and fashion and it's got so it's almost Hollywood everywhere. మన సంఘశాఖ పద్ధతులు, భేదములు మరియు తదితరమైనవి మనలో పులిసిన పిండిని ఉంచాయి. మరియు ఇది అది లోకము ఫ్యాషన్లు అది ఎంతో దరిదాపుగా హాలీవుడ్ గా మారిపోయింది. It'll finally come to be like England there, an altar
there said, how can you get the fish in the boat? That's right. అది చివరగా అక్కడ ఉన్న ఇంగ్లాండ్ దేశం వలె దాని వరకు వస్తుంది. ఒక వేదిక పిలుపు అక్కడ సిగ్గుగా ఉంటుంది. మై సోదరుడు చెప్పి ఉన్నట్లుగా పడవలో నీకు ఎలా చేప దొరుకుతుంది? అది సత్యము. We've got to have the gospel preached in its fullness with the power of God to vindicate that according to the promise of that age and prove that that's exactly God's will. సువార్త దాని యొక్క సంపూర్ణతలో బోధించబడాలి. దేవుని యొక్క శక్తితో ఆ యుగం యొక్క వాగ్దానం ప్రకారము అది సత్యమని రుజువు చేయబడాలి. మరియు అది ఖచ్చితంగా దేవుని వాక్యచిత్తమై ఉన్నదని రుజువు చేయబడాలి. Outside of that, you're just a church member. No matter how much you try to do God a service. దానికి బయట నీవు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, దేవునికి నీవు ఒక సేవ చేయ ప్రయత్నించినప్పటికీ, నీవు కేవలం ఒక సంఘ సభ్యుడివై ఉన్నావు. You might go to the Stitch and Sew party, you might be ever so faithful church, but unless that germ of eternal life was foreordained in you to be a son or daughter of God, you'll grow up and deform something, but never be a real true son or daughter of God. నీవు కుటుంబిషన్ ట్రైనింగ్ పార్టీలకు వెళ్ళవచ్చు. నీవు సంఘమునకు ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండవచ్చు. అయినా నిత్యజీవ పంకురం ముందుగా నీలో